ఎన్నికల్లోతు కష్టాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ ఇది. మాజీ మంత్రి, మాజీ జబర్దస్త్ జడ్జి, నగరి మాజీ శాసనసభ్యురాలు రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. జబర్దస్త్లో జడ్జిగా మరోసారి తన ప్రస్థానాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏంటి కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా సంగతి మనందరికీ తెలుసు. ఈవిడ బూతు భాగవతం మనందరికీ తెలుసు. కేవలం మీడియా ముందు మాట్లాడటమో, ప్రెస్ మీట్లు పెట్టడమో, వేదికల మీద మాట్లాడటమే కాదు, ఏకంగా బూతు జోకుల కార్యక్రమంలో సుదీర్ఘంగా జడ్జిగా ఉండడం వల్ల ఆ రకమైనటువంటి భాష వచ్చిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని సంతోషపరిస్తే పదవులు వస్తాయనేటువంటి ఆశతో ఆ రకంగా దిగజారిపోయిందా మనకు తెలియదు. కానీ ఒక మహిళ ఉండి ప్రజలతో చీకొట్టించుకునేటువంటి పరిస్థితి, పక్క నియోజకవర్గానికి వెళతాను పోటీ చేయడానికి, నగరం నుంచి ఒంగోలు ఎంపీగా పంపిస్తాను అంటే ఆ ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఓత మహాప్రభు దౌర్భాగ్యురాలు వస్తే ఘోరంగా ఓడిపోతామని వాళ్లే దండం పెట్టినటువంటి ఘోరమైనటువంటి విధంగా రోజా దిగజారిపోయింది. సరే, సొంత నియోజకవర్గమైనటువంటి నగరిలోనే 45,000 భారీ ఓట్ల తేడాతో ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది. ఆ తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి టీవీకే పార్టీలోకి నటుడు విజయ్ పెట్టినటువంటి పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఈవిడ గారి చరిత్ర చూసిన అతను రిజెక్ట్ చేశాడు. అయితే ఇటీవల ఆవిడకే షాక్ తగిలే విధంగా నగరి శాసనసభ్యుడిగా ఎవరైతే గాలి ముద్దుకృష్ణనాయుడు గారి పెద్ద కుమారుడు గాలి భాను గారు ఇప్పుడు గెలిచున్నారో భారీ మెజారిటీతో, ఆయన సోదరుడు గాలి భాను గారితో కొంత వివాదాలు ఉన్నటువంటి గాలి జగదీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటానికి రంగం సిద్ధమవటం, ఇటీవల జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వటం. సరే, రోజాకి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి దాకా ఏ ఒక్కరితోనూ సత్సంబంధాలు లేవు. సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఆవిడికి సరి పొసగలేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అనేక సార్లు సొంత వాళ్లే ఓడిస్తున్నారు, సొంత వాళ్లే నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఈవిడ గారి దొంగ యాక్టింగ్తో గ్లెజర్ని పెట్టుకుని ఏడ్చినటువంటి ఏడుపులు కూడా మీ అందరికీ గుర్తుండే ఉండుంటాయి. అయితే ఇప్పుడు ఈవిడ గారి స్థానానికి ఏకంగా ఎసరొచ్చేటువంటి పరిస్థితి. ఈ నగర నియోజకవర్గం నుంచే ఈవిడ గారు 2 సార్లు శాసనసభకు గెలిచింది. 2014లో, 19లో స్వల్ప ఓట్ల మెజారిటీతో. కానీ 24లో అత్యంత ఘోరంగా ఓడిపోయింది. ఇక రాజకీయ భవిష్యత్తు కూడా లేదని తేలింది. అసలే అంతటి టెన్షన్లో ఉన్నటువంటి రోజాకి గాలి జగదీష్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వటం, వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు కూడా జగదీష్కే ఇస్తారు, అన్నదమ్ముల మధ్య పోటీ కోసం జగన్మోహన్ రెడ్డి ఇంత కుట్రలకి పాల్పడతాడు అనేటువంటి వార్తలు రావడంతో రోజా కంగు తినటంతో పాటు అసలు నేను కంగు తినటం ఏంటి, నేను షాక్ అవ్వటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి నన్ను ఎంతో వాడుకున్నాడు, ఎన్నోసార్లు తిట్టించాడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కానీ చివరికి మంత్రి పదవి ఇచ్చినా కూడా పనికిమాలినటువంటి మంత్రి ఇచ్చాడు, దాని ద్వారా సరే అనేక కేసులు నమోదవబోతున్నాయి, ఆడుదాం ఆంధ్ర అంటూ ఈవిడ గారు దాదాపు 250 కోట్ల రూపాయలు నిబ్బా స్టార్ అయినటువంటి అతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి ఈవిడేసినటువంటి స్కాము, ఆటలు క్రీడలు అంటూ ఈవిడేసినటువంటి స్కాము ఇప్పుడు బయటపడుతుండడం, దాని విచారణ సాగుతుండడం. ఈవిడ ఆ కేసులు ఇటీవలే గన్నవరంలో వంశీ జైలుకి వెళ్ళాడు, అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. రెడ్ బుక్ ఓపెన్ అయింది, నెక్స్ట్ పేజీ, దాంట్లో రోజా కూడా ఖచ్చితంగా ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టాగో సీట్ ఇచ్చేటట్టు లేడు. దీనికి తోడు గతంలో చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల ఈవిడ గారు బయటే కాదు, తిరుమల కొండ మీద ఏకంగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం టికెట్లు కూడా అమ్ముకుంది, కోట్లాది రూపాయలకి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి.